నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ క్రాస్. బారామతిలో జరిగే సభకు వెళ్తూ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో కూలిన విమానం. నరసరావుపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. కళాశాల వసతి గృహంలో కూరాకుల బాలకోటిరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య. కాకినాడ ప్రతిపడులో కల్తీ నూనె ముఠా గుట్టురట్టు. జంతువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్న ముఠా. ఘోర రోడ్డు ప్రమాదం, 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి. మేడ్చల్ మేడిపల్లి పిఎస్ పరిధిలో అర్ధరాత్రి అతివేగంగా నడుపుతూ వచ్చి పిల్లర్ నెంబర్ 97ను కారు ఢీ. కనిగిరి నియోజకవర్గం హనుమంతలపాడు మండలం స్థానిక ఎస్సీ కాలనీలో మేకల ఎప్సిబా మరిది మేకల మార్క్ వీరిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా కొదుముల ఇమాన్యుల్, పవన్, బ్యూలా, శశి, సోని, సుష్మా, కోటమ్మ, కమలమ్మ, అచ్చమ్మ అనువారు ఉద్దేశపూర్వకంగా వచ్చి ఏకతాటిగా దాడి చేసి గాయపరచడమే కాక అనేక దుర్భాషలు ఆడి మీరు ఇల్లు ఖాళీ చేసిపోయేంత వరకు మీపై దాడి చేస్తామని, మీరు ఈ ఊర్లో జీవించడానికి లేదని పూర్తిగా వాళ్ళు ఇరువురిని దాడి చేసి రోడ్డుపై పడివేసిన అనంతరం ఎవరు అడ్డు వచ్చిన వాళ్ళలో కూడా కొడతామని బెదిరించడంతో ఎవరు అడ్డు తెగకపోగా అనంతరం కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వారి చికిత్స పొందుతూ పత్రికా విలేకరులకు అయ్యా మమ్మల్ని రక్షించండి, ఇంటికి పోతే మమ్మల్ని చంపేస్తారు అని ఆ కుటుంబ సభ్యులు బోర్న వెలిపించుకోవడం పత్రికాముఖంగా పోలీసు వారు మాకు సహకారం అందిస్తారని ఆ కుటుంబ సభ్యులు అన్నారు. పంచే రోజు అక్కడికి ఉడుపు పంచే దగ్గర అందరూ పసుపు పూసుకుంటున్నారు. అయితే ఈ అబ్బాయి పసుపు పూసుకుంటుంటే అత్తవరుస అయిన అమ్మాయికి పూసాడు. అయితే పూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అక్కడ నలుగు పెట్టాడు చర్చి కదా. అమ్మాయి వచ్చిన వాటికి వచ్చినట్టు మాట్లాడింది. ఏం నీ అమ్మ కాడ పండుకోకూడదా, నీ వదిన కాడ పండుకోకూడదా, నీ అక్క కాడ పండుకోకూడదా, సరేలే పూసింది తప్పే కదా నీ కాముని చెప్పలేదు అబ్బాయికి. నిన్న మాత్రం మేము కోపగించుకున్నాం వాళ్ళ అక్క, మేము నువ్వు ఒక్కరం పసుపు పూసే వరకు కదా వాళ్ళు ఇంటి మొత్తాన్ని పెడుతున్నారు, ఎందుకు పూయాలంటే నేను కావాలని పూయలేదు వదిన, ఆ అత్తను కొన్ని పూయిపోయి పూసినాను, నేను ఎందుకు పోతాను ఉంటుంది కదా నన్ను. తర్వాత వచ్చేసి ఉదయం బండి జరుగుతుంది, పెళ్ళి అవుతుంది. అయితే వాళ్ళ భర్త వచ్చేసి తాగుదామని పిలిచాడు. ఇద్దరు కూర్చొని తాగుతుంటే అన్న నా తప్పేం లేదు, సరే తెలియక పూసాను పసుపు, నేను అత్తను కొన్ని పూసినాను, నేను కావాలని పూయలేదు అని దానికోసం వాళ్ళందరూ కావాలని వచ్చి మాట్లాడుకొని ఏమైంది ఏం జరిగింది చెప్పండి అంటుంటేనే ఇంటి మొత్తం వచ్చి పరిగెత్తి కొట్లేసి కొట్టింది. అత్తమ్మతో నన్ను గుర్తిండ్రు, మా అబ్బాయి కళ్ళది ఈ అబ్బాయిని కాని రాక లోపటేసి గుర్తిండ్రు. వాళ్ళ ఇంటి మొత్తం అమ్మాయిలు 4, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాబాయిలు మొత్తం. నీకు దెబ్బలోనా? లేదు సార్, నాకు లోపల చేతికి కొట్టాడు. వాళ్ళ భర్త మాత్రము అబ్బాయి కట్టమన్నానని ఇక్కడ లోపల వేసి లోపల గుర్తిండు. ఇంకొకరు తలకు లీప్లో వేసి గుర్తిండు. ఇక్కడ నేను అడ్డేలేనని నాకు రాయి తీసుకొని కొట్టారు. ఇక్కడ వాసింది కర్రతో చేతి మీద కొట్టారు. వచ్చిన వాళ్ళందరూ నా కాడ పండుకున్నారు, మీరు అడ్డం రావద్దు మీ తమ్ముడు పోదు తిని ఇటు పట్టుకొని ఈడ్చుకొట్టిండు. ఈ అబ్బాయికి మాత్రం ఇక్కడ బయటికి మాత్రం కనపడే దెబ్బలు తగిలాయి, లోపల మాత్రం రాళ్లతో కొట్టడం వల్ల కర్రలతో కొట్టడం వల్ల పెయిన్స్ వస్తున్నాయి. గుండెలో ఎక్కడ అవి ఈపు మీద గట్టిగా గుద్దారికి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య సన్మానించారు. వికారాబాద్ జిల్లా నూతన సర్పంచుల కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ సన్మానించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ శాసనసభ్యులు అధ్యక్షులు స్వామి గౌడ్, ముదిరాజుల సంఘం చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా బీసీ జేఏసీ కన్వీనర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ లైబ్రరీ చైర్మన్ ఉడిశా లక్ష్మణ్, వికారాబాద్ జిల్లా కో కన్వీనర్ యాదగిరి యాదవ్, వికారాబాద్ జిల్లా ఐక్యవేదిక బీసీ అధ్యక్షులు శంకర యాదవ్, కో కన్వీనర్ వెంకటదాస్ యాదవ్,
కొంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఇంద్రానగర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, ఉమాశంకర్, పరిగి బీసీ నాయకులు లాలకృష్ణ, హనుమంత ముదిరాజ్, బీసీ కమిషన్ మాజీ డైరెక్టర్ శుభప్రద పటేల్, యనకపల్లి సర్పంచ్ దయాకర్ ముదిరాజు, బీసీ సంఘాల వివిధ నాయకులు, నూతన ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వికారాబాద్ జిల్లా బీసీ నాయకులు, జిల్లా నూతన సర్పంచుల జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఘనంగా సన్మానించారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్, తాండూరు నియోజకవర్గ సర్పంచులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమం తర్వాత నూతన సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని మన లక్ష్యమని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆఫీసర్లను బెదిరిస్తుడు ప్రజల కష్టాలు భాగస్వాములుగా మార్చుకోవాలి. ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయి, మెయిన్గా పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్పంచ్ అంటే మీరు తక్కువ పోస్ట్ కాదు, చాలా పవర్ఫుల్ పోస్ట్. ప్రజలకు ఏం కష్టం వచ్చినా సర్పంచ్గా మీ బాధ్యత ఉంది. మీరు ప్రజల కష్టాల మీద ప్రజలను అనవసరంగా వేధించే పోలీసులను కానీ, రెవెన్యూ అధికారులను కానీ, ప్రభుత్వ అధికారులను కానీ మీరు గట్టిగా నిలదీసి ప్రజల పక్షాన నిలవలసినటువంటి అవసరం ఉంది. మీరు అందరూ అనుకుంటవచ్చు మాకు పైన ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు. మీ అందరికీ మేము ఉన్నాం, నేనున్నా. మీ మీద ఈగ వాళ్ళ మీద ఎవరు దౌర్జన్యం చేసినా, ఎవరు బీసీ సర్పంచులకు హెచ్చరిక ఓపెన్గా చేస్తున్నా. చాలా చోట్ల నాగర్ కర్నూలు నుంచి, మహబూబ్ నగర్ నుంచి, వికారాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. మొన్న మహబూబ్ నగర్లో ఫిర్యాదులు వచ్చాయి. మమ్మల్ని బీసీ సర్పంచులను అగ్రకులాలను, రెడ్లు, ఎలమలు, కమ్మలు వేధిస్తున్నానని చెప్పారు. ఫోన్ చేసి పోలీసులకు, ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన నీ అన్నదన్నలు తీసుకొని నగరం చేస్తున్నామో హైదరాబాద్లో తిరిగినయా 50 మంది పైలవాళ్ళను తీసుకుపోయి ఊళ్ళోకి వెళ్ళి మా బీసీ సర్పంచులను వేధించేటని పట్ట పైలట్లో కొడతాని చెప్పారు. భయపడిపోయారు. మళ్ళా వాళ్ళే ఎవరైతే మన బీసీ సర్పంచులు దాడులు చేస్తారో వాళ్ళు వచ్చారు. నేను చెప్పిన బిడ్డ, మీరందరూ మండల కమిషన్ అప్పుడు మనకు ఐఏఎస్ ఐపీఎస్లో రిజర్వేషన్ పెట్టుకుంటూ రిజర్వేషన్ వచ్చాయి 90 మండల కమిషన్. అప్పుడు అగ్రకులాలను వ్యతిరేకించారు. ఈ చిన్న కులపను ఆ కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ మా మీద వచ్చి పెత్తనం చేస్తారని వద్దు వీళ్ళ రిజర్వేషన్ అని పెట్టారు. అప్పుడు నేను క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్ ఉన్న అగ్రకులాలను రిజర్వేషన్ లెవెల్ వ్యతిరేకిస్తే రూమ్లో 50. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ క్రాస్ బారామతిలో జరిగే సభకు వెళ్తూ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో కూలిన విమానం నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు, అజిత్ పవార్తో సహా 6 మృతి. माणूस बघा किंवा काही काय इकडे माणसाच तिथं आहे का. माणूस बघा किंवा काही काय इकडे माणसाच तिथं आहे का. माणूस बघा किंवा काही काय इकडे माणसाच तिथं आहे का.
ఫిబ్రవరి 23న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని ఓసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓసీ జేఏసీ రాష్ట్ర సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ చైర్మన్ నల్లా సంజీవ్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి పాల్గొని మాట్లాడారు. రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఓసీలు సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులకు దూరం అవుతున్నారని తెలిపారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా ఓసీ అభ్యర్థులు ఆర్థిక అంగబలం ముందు నిలవలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసీలను అనగదొక్కే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. శాస్త్రీయంగా లేని రిజర్వేషన్లను వెంటనే సవరించకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా అమల్లో ఉన్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆదాయ పరిమితిని పెంచాలని ప్రభుత్వాలను కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేను ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఈ నెల 11 నాడు వరంగల్లో జరిగినటువంటి ఓసీ సింహగర్జనకు సుమారుగా 50,000 మంది పైగా హాజరయ్యారు. ఆ ఓసీల హక్కులకు నినదించి అందులో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఫిబ్రవరి 23వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద ఓసీల మహాధర్నా చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయానుసారమే ఈరోజు ఇక్కడ ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు, అట్లాగే ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఓసీ జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అట్లాగే 50% సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం 50% రిజర్వేషన్స్ మించొద్దని, ఆ 50% మించనటువంటి రిజర్వేషన్లో కూడా మా ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, మిగతా జనరల్ స్థానాలలో అన్ని సామాజిక వర్గాలకు హక్కు కల్పించాలనేటువంటిది కూడా డిమాండు. అట్లాగే మా ఓసీలలో చాలా మంది పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఈ యొక్క రైతు బీమా 59 సంవత్సరాల వరకే వర్తింపజేస్తున్నారు. దాన్ని 70 సంవత్సరాల వరకు వర్తింప చేయాలనేటువంటిది కూడా మా యొక్క డిమాండ్లో ఒక భాగంగా ఉన్నది. అట్లాగే మిగతా రిజర్వేషన్ పొందుతున్నటువంటి సామాజిక వర్గాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అందులో ఉన్న పేదలారా ఆలోచించండి. మేము ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మా పేదల కొరకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పేదల హక్కుల కొరకు మేము డిమాండ్ చేస్తున్నాం, పేదలకు ఈడబ్ల్యూఎస్ వర్తింప చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ మీ సామాజిక వర్గంలో ఉన్న పెద్దోళ్ళే మీ యొక్క హక్కులు కొట్టేస్తూ ఉన్నారు, మీ ఉద్యోగాలు కొట్టేస్తూ ఉన్నారు. ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళకు ఆ రిజర్వేషన్లు వర్తిస్తూ ఉన్నాయి. 70 ఏళ్ల కాజలు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు పొందుతున్నారు. అందుకనే మేమేమంటున్నామంటే క్రిమిలేయర్ సిస్టాన్ని అమలు చేయాలని, మీ దాంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కొట్టేయకుండా ఆర్థిక ప్రాతిపదిక మీద మీ దాంట్లో రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుంది. మీ యొక్క ఉద్యమానికి మేము మద్దతు తెలుపుతాము, మా యొక్క ఉద్యమానికి మీరు కూడా మద్దతు తెలుపమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందుకనే ఓసీ ఇతర సామాజిక వర్గాల పేదలారా మీరందరూ కూడా ఆలోచించాలని మేము మనవి చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మేము జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి ధర్నాలో ఇది ప్రస్తావించదలుచుకున్నాము. కాబట్టి ఈ ఓసీలందరూ అధిక భాగం హాజరయ్యి మా యొక్క ధర్నా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఓసీ, జై ఓసీ. ఒంటరి మహిళపై జూబ్లీ హిల్స్ పోలీసుల దౌర్జన్యం చేశారంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 మంది పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి తనను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి టార్చర్ పెట్టారని కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీమతి ప్రమీలాదేవి అనే ఒంటరి మహిళ భర్తకు దూరంగా రోడ్ నెంబర్ 33 ఫ్లాట్ నెంబర్ 716 2వ అంతస్తులో నివసిస్తున్నారు. ప్రమీల భర్త ఆమె లేని సమయంలో ప్రధాన ద్వారం
తాళం మార్చి భార్యను ఇంటి లోపలికి రాకుండా అడ్డుపడినందున సదరు ప్రమీలాదేవి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు ఈ కేసును వారి పరిధిలోకి రాదు, సివిల్ కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చి ఆమె ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించారు. ఆమె ఫిర్యాదును పోస్టు ద్వారాపై అధికారులపైన ఎస్సీపీ డీసీపీలకు ఫిర్యాదు ఇచ్చినారు. దానికి వారి నుంచి రసీదును కూడా తీసుకున్నారు. ఇక 24/1/2026 మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూబ్లీ హిల్స్ పిఎస్ నుండి 4 ఇన్నోవా పోలీస్ వాహనాల్లో 20 మంది పోలీసులు వారు సదరు అపార్ట్మెంట్కు వచ్చి 2 వాహనాలు సెల్లార్లో నిలిపి ఎవరిని కూడా లోపలికి బయటికి అనుమతించకుండా మరియు 2 వాహనాలు రోడ్డుకి ఇరువైపులా నిలిపి పబ్లిక్ రాకపోకలకు సైతం అనుమతించకుండా సదరు ప్రమీల అపార్ట్మెంట్ మెయిన్ గేట్ తాళాలు వేసి లోపల వారు బయటికి పోకుండా బయటి వారు లోపలికి రాకుండా 10 మంది యుకో కంపెనీ సిబ్బందిని మరియు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఇంటికి ఎదురుగా నిలబెట్టడం అందరినీ భయభ్రాంతులకు గురిచేసి రెండవ కొంతలో ఉన్న ప్రమీలాదేవి గారి ఇంటికి వెళ్లి తలుపులు కొట్టి తీయమనగా ఆమె భయపడి బట్టల్లోనే మలమూత్ర విసర్జన చేసి బాత్రూంలో ఉండగా 20 మంది పోలీసులు కార్పెంటర్ సాయంతో మెయిన్ డోరు ప్రధాన ద్వారం పగలగొట్టి ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ కూర్చున్న దండు సుబ్బరాజు అనే ప్రమీల గారి చిన్నాన్నను మాధురి అనే స్నేహితురాలని బెదిరించి వారి దగ్గర ఉన్న 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని బయటకు పంపి ఇంటి లోపల ఉన్న పడక గది, మధ్య గది, ఇంకొక పడక గది తాళాలు పగలగొట్టి ఆమె కోసం వెతికి చివరికి ఆమె బాత్రూంలో దాక్కుందని తెలిసి పోలీసులు ఆమెను జుట్టు పట్టుకుని బలవంతంగా బయటికి లాగి ఆమెను ఆడ పోలీసులకు అప్పగించారు. ఆడ పోలీసులు ఆమెను 2 చేతులు వెనక్కి విరిచి సెల్లార్లో నిలిపి ఉన్న పోలీసు వాహనం దగ్గరికి ఈడ్చుకెళ్లారు. సుబ్బరాజు, మాధురీలను కూడా బలవంతంగా పోలీసు వాహనాల్లో కూర్చోబెట్టి 20 మంది పోలీసులు గేటు తాళం తీసుకుని బయటకు వస్తుంటే అప్పటికి ఆమె కోసం వెయిట్ చేస్తున్న ఆమె తరపు న్యాయవాదులు మరికొంతమంది మీడియా మిత్రులు పోలీసు వాహనాలను అడ్డుకొని ప్రమీలను చూపించమని అడగగా పోలీసు వారు అడ్డు వచ్చిన న్యాయవాదులను కూడా బలప్రయోగం చేసి యుకో కంపెనీ సిబ్బంది సాయంతో గెంటేసి 4 వాహనాల్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకొని తిరిగి ఆమెపై బలప్రయోగంతో క్రిందికి తోచేస్తుండగా ఆమె న్యాయవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకొని లోపలికి ఎవరిని రానివ్వకుండా 2 మీడియా మిత్రులు ఒక న్యాయవాది లోపలికి ప్రవేశించి పై అధికారులతో ఒక ఒంటరి మహిళను 3rd డిగ్రీ ఉపయోగించిన కారణమున ఎఫ్ఐఆర్ను అడగగా దానికి కూడా వారు నిరాకరించి ఫస్ట్ ఫ్లోర్ లాకప్ రూమ్ ఎదురుగా కూర్చోబెట్టారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో నోటీస్ ఇస్తాము, మీ ఊరు పేరు చెప్పండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడగగా అక్కడే ఉన్న న్యాయవాది ఆమె ఎవరో తెలియకుండా ఆమె 10 ప్రూఫ్స్ చూడకుండా ఆమె ప్రమీలాదేవి అని నిర్ధారణ లేకుండా ఏ అధికారంతో తీసుకువచ్చారు, సెర్చ్ వారెంట్ కూడా లేకుండా తాళాలు పగలగొట్టి ఒక ప్రైవేట్ ఇంటిలోనికి చొరబడి గుండాయిజంతో తన సొంత ఇంటి బాత్రూంలో ఉన్న ఒక మహిళను తిట్టి కొట్టి అరెస్టు చేస్తున్నామని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చి నోటీస్ ఇస్తాము అంటున్నారు. ప్రమీలాదేవిని తన ఇంటి నుంచి పోలీసులు దౌర్జన్యంగా బయటికి మెడబట్టి గెంటేసి బలప్రయోగం చేసి రాజకీయ నాయకుల అధికారాలు అడ్డం పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో ఒక ఒంటరి మహిళను ఆమె భర్త ఇంటి నుండి బయటకు గెంటేసి ఆమె ఇంటిని బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఆ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆమె సొంత డబ్బుతోనే కొన్నది అని ఆధారాలు చూపించినప్పటికీ పోలీసులు పక్కా గూండాల్లాగా వ్యవహరించే చట్టానికి శీలాపహరణ చేశారు. అడ్డుకుపోయిన న్యాయవాదులను ఆమె రక్త సంబంధికులను మిత్రులను అరెస్టు చేస్తామని బెదిరించి వారి సెల్ ఫోన్లు లాగేసుకున్నారు. ఇలా సాయం చేయకపోతే ఎక్కడ బతుకుతామమ్మా? ఏం జరిగిందో చెప్పండి, మీకు ఏం జరిగింది? ఎటువంటి అన్యాయం జరిగిందో చెప్పండి. ఇంతవరకు కానీ ఎవరైనా చూసారేమో చెప్పమండి అమ్మా, అంత దారుణంగా చేశారు జూబ్లీ పోలీస్ స్టేషన్లో పోలీసులు. వాళ్ళకి ఎక్కడ ఎవరిని దొంగతనాలు చేసే వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు పట్టుకోవడం చేతనైతే చేయాలి. ఇంట్లో ఒక స్త్రీని, ఆడదాన్ని ఇంత దారుణంగా అవమానిస్తారు. ఆవిడ ఇంట్లోకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ భర్త ఇంట్లో నుంచి ఆమెను బయటికి లేని టైంలో తాళం వేసి 3 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. ఆవిడ ఆ ఇంట్లో తలదాల్చుకున్నటువంటి ఆమె చివరికి ఆమె ఇంటికి ఆమె వెళ్ళడానికి నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదని చెప్పేసి ఆవిడ తాళాలు ఓపెన్ చేసుకొని వెళ్ళినటువంటి ఆవిడ మీద పోలీసులకు చేసినటువంటి దౌర్జన్యం. ఒక్క దగ్గర ఎక్కడికి వెళ్ళినా నన్ను అన్యాయంగానే చేస్తున్నారండి. డివిజన్లో కేసులు ఉన్నాయి. ఎక్కడ పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి 498 అది ఆయన మీద. 3 సంవత్సరాల నుండి ఒక్కసారి కొట్టుదల అన్ని ఫోటోలు ఉన్నాయి, నేను మీడియాకి ఇస్తానండి మీకు అందరికి. ఏం జరిగిందో కూడా మొత్తం అన్ని. కబ్జాపై హైడ్రా అధికారులు కొరడా జలుపుతున్నారు. మేడ్చల్ జిల్లా గటికేసర్ మండలం కాచవని సింగారం దివ్యానగర్లోని ఓ లేఅవుట్ రోడ్డు కబ్జాపై హైడ్రా అధికారులు కొరడా జలిపిస్తున్నారు. కాచవని సింగారం సర్వే నెంబర్ 43 పార్ట్ 44, 55, 56, 57, 58, 59లలో 1991లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 40 ఫీట్స్ రోడ్డును చూపించారు. మలిపెద్ది హనుమంతరెడ్డి అనే వ్యక్తి 40 ఫీట్ల రోడ్డులో 12 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ కాలనీవాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు. హైడ్రా అధికారులు లేఅవుట్ క్షుణ్ణంగా పరిశీలించి రోడ్డు కబ్జాకు గురైన రోడ్డు కాంపౌండ్ వాల్ కూల్చివేశారు.
కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ కబ్జా నుండి కాపాడిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదం. 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి. మేడ్చల్ మేడిపల్లి పిఎస్ పరిధిలో అర్ధరాత్రి అతివేగంగా నడుపుతూ వచ్చి పిల్లర్ నెంబర్ 97ను కారు ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో కారులో 8 మంది విద్యార్థులు ఉన్నారు. 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. 3 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన 3 సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పదిహేడేళ్లు ఒక తరం మారిపోయింది. కానీ మేడ్చల్ జిల్లా ఘటకేసర్ రైల్వే బ్రిడ్జి మాత్రం పూర్తి కాలేదు. అధికారుల అలసత్వానికి, పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యం. 18 నెలల్లో పూర్తి కావలసిన పనికి 18 ఏళ్లు కావస్తున్నా మోక్షం కలగడం లేదు. మా ప్రాణాలు గాల్లో దీపాల అంటూ ఘటకేసర్ జనం ఎప్పుడూ రోడ్డెక్కుతూనే ఉన్నారు. ఘటకేసర్ పట్టణ ప్రజల 17 ఏళ్ల నరక యాతనపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అధికారులు కుంభకర్ణ నిద్ర వదలాలని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదట కాంట్రాక్టర్ 16 ఏళ్లు కాలయాపన చేస్తే కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ 5 నెలలకు ఒకసారి స్లాబ్ వేస్తూ నాంచుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ లెక్కన మరో 2 ఏళ్లైనా బ్రిడ్జి పూర్తయ్యేలా కనిపించడం లేదు. వేలాది మంది పాఠశాల, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిరోజు ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? బ్రిడ్జి లేక పట్టణంలోకి బస్సులు, అంబులెన్సులు రాలేకపోతున్నాయి. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. వ్యాపారాలు దెబ్బతిని స్థానికంగా ఆర్థికంగా స్థానికులు చితికిపోతున్నారు. ఈ కార్యక్రమంలో బ్రిడ్జి బాధితుల సంఘం ప్రజలు నష్టపోయి వాళ్ళ మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటున్నారు. సమస్య ఇది గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్న ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో, అధికారుల నిర్లక్ష్యం, ఇది అధికారులు ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి మీ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్తీకి వెళ్తాం. వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మా ఉద్దేశం ఒకటే, మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది 4-5 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా 9 కోట్లు 10 కోట్ల బ్రిడ్జిని చేయలేకపోతుందా అంటే ఆయన బ్లాక్ లిస్ట్. పోలీసుల అత్యుత్సాహం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా దివ్యాంగుల మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిని తోసేసిన పోలీసుల తోపులాటలో ఒక్కసారిగా కింద పడిపోయిన రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్. ఈ ఘటనలో వాసుదేవరెడ్డికి గాయాలు. దీంతో స్టేషన్ ముందే ఆందోళన. కాకినాడ ప్రతిపడులో కల్తీ నూనె ముఠ గుట్టురట్టు. జంతువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్న ముఠ. ప్రధాన నిందితుడు బండారు ఫణిప్రసాద్ అరెస్ట్. 840 కిలోల కల్తీ నూనె, 4 డబ్బాల క్రూడ్ ఆయిల్ సీజ్.
అందుకని హోటల్కి వెళ్తే ఏం చేస్తారు ఎక్కడ చెప్తాడు ఆయన కర్నూలు నగర శివార్లోని టిడ్కో హౌస్ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల రోడ్డుపైకి దూసుకెళ్లింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరినీ మరో బస్సులో సురక్షితంగా తరలించారు. గతేడాది ఇదే ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. నరసరావుపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల వసతి గృహంలో కూరాకుల బాలకోటి రెడ్డి 18 సంవత్సరాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కాలేజీలో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. స్వగ్రామం సంతమాగలూరు మండలం ఎల్చూరు గ్రామం. 4 నెలల క్రితం మృతి చెందిన బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది అని తల్లి హైమావతి వెల్లడించింది. కాలేజీలో విద్యార్థుల వద్ద ఘర్షణ కారణంగానే మా కొడుకు చనిపోయాడని విద్యార్థి తల్లి హైమావతి ఆరోపించింది. పోస్టుమార్టం కోసం నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఏల్చూరు. నా పేరు హైమావతి. మా అబ్బాయిని ఆక్స్ఫోర్డ్ ఇట్లో చేర్చాము. మా అబ్బాయికి రాత్రి ఫోన్ చేసి నాకు చక్రాలు పంపియమ్మా నిండు పంపిస్తాలే అని చెప్పా. పొద్దున ఎవరో పిల్లోడు ఫోన్ డబ్బులు అవన్నీ పంపించమండు పంపిస్తాలయ్యా అని చెప్పా. పంపిస్తానన్న తర్వాత ఎవరో పొద్దున ఒక అబ్బాయి ఫోన్ చేసి మీ అబ్బాయి బాగలేదు రా నిండు మా అబ్బాయిని పంపిస్తానని చెప్పా. మళ్ళీ నేను మేడంకి ఫోన్ చేశా. మేడంకి ఫోన్ చేస్తే మేడం అనింది నేను పైకి పోయి చూసి వస్తాను ఫోన్ చేపిస్తాననింది. ఫోన్ చేపిస్తానన్నది ఇంక ఫోన్ చేపించలేదు. మళ్ళీ నేను ఒక అరగంట ఉన్న తర్వాత మళ్ళీ చేశా. మళ్ళీ చేస్తే పైకి చెల్లిచ్చి పంపిస్తానమ్మా మళ్ళీ చేస్తానని పెట్టేసింది. ఇంకా పెట్టేశాక ఇంకా ఏమీ లేకపోతే నేనే మళ్ళీ 3 సార్లు చేశా. 4వ చేసి మీ అబ్బాయి బాగలేదు హాస్పిటల్ తీసుకుపోయారు రా అనింది. మేడం అనింది. రాత్రి సబ్బులు 200 జరిగింది. ఏంది ఉదయం మీకు ఎన్నిటికి ఫోన్ చేశారు? నాకు 9:10 అయింది. మొత్తం ఫోన్ చేసామని చెప్పారు మీకు? బాగలేదు రా అన్నారు. మా అబ్బాయి వస్తాడు కాలేజీ కాడికి వస్తాడు చూపిస్తారు బాగలేకపోతే అని అన్న. మా అబ్బాయికి బాగలేకపోతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని బ్యాగ్ సర్దుకొని ఇంటికి వస్తాడు. ఏం బాగాలేదని చెప్పారు? ఏమీ చెప్పలేదు బాగలేదని. రాత్రి బాగానే మాట్లాడిండు. బాగలేకపోతే మా నాకు బాగలేదు నువ్వు రా అంటాడు, లేకపోతే నేను ఇంటికి వస్తాను అంటాడు. అది సబ్బులు 200 డబ్బులు అవి పంపి మా చక్రాలని చెప్పాడు. రాత్రి నేను కూడా మాట్లాడాను. నాకు వాడికి బాగలేకపోతే అమ్మా నాకు బాగలేదు రా చూపిద్దు కానీ అంటాడు. ఏమీ చెప్పలేదు నాకు ఏమీ లేదు. ఏదన్నా కానీ జరిగింది నిన్న కానీ మొన్న కానీ గొడవలు జరిగినాయి కాలేజీలో అదేందో తేల్చాలి. పిల్లలు గొడవలు జరిగినాయి అదేందో తేల్చాలి. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండు కాలేజీ ఆక్స్ఫోర్డ్ ఇట్టు. ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయింది ఎక్కడమ్మా? ఆ కాలేజీలోనే ఊరేసుకొని చచ్చిపోయింది అని చెప్పారు. ఊరేసుకొని చచ్చిపోయినప్పుడు మేము వచ్చింది ఆ కొండాలుగా మా అబ్బాయి ఊరేసుకొని చచ్చిపోయింది ఏమైనా చచ్చిపోయింది అక్కడ ఉంచాలిగా తీసుకొచ్చి. వినుకొండలో మైనరు బాలికపై అత్యాచారం ఫిర్యాదు చేశారనే కక్షతో కుటుంబంపై దాడి. పల్నాడు జిల్లా వినుకొండలో మైనరు బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కక్షతో నిందితుడు బాలిక కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా దాడి చేయడం మరో దారుణంగా మారింది. అత్యాచారానికి పాల్పడ్డ బాజీవలి అతని బంధువులతో కలిసి బాలిక కుటుంబంపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అఘాయిత్యానికి ఆగ్రహించిన స్థానికులు నిందితుడు బాజీవలిని పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.